అప్పుడప్పుడు ఈ గ్రహాలు ఏం జరుగుతూ ఉంటాయండి, రుజు మార్గంలో వెళ్తూ ఉంటాయి ఈ గ్రహాలన్నీని. అప్పుడప్పుడు మన కళ్ళకి ఎలా మనం చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే, ఈ గ్రహాలు వక్ర మార్గంలో వెళ్తున్నాయేమో, అంటే వక్రించి వెనక్కి వస్తున్నాయేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్‌గా గ్రహాలేవి అన్నీ రుజు మార్గంలోనే వెళ్తాయి. గ్రహాలు ఎప్పుడు వక్ర మార్గంలో వెళ్ళవు. మనకు అలా కనబడుతూ ఉంటుంది అంతే అది. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రత్యేకమైన ఒక పరిశోధన మనం చేయాలి దీని మీద. అది ఏంటి అంటే, ఒక్కొక్క గ్రహం రుజు మార్గం నుంచి వక్ర మార్గంలోకి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే వక్ర మార్గం నుంచి రుజు మార్గంలోకి వెళ్ళేటప్పుడు కానీ, కొన్ని రోజులు స్థిరంగా ఉంటుంది. దీన్ని గ్రహ స్తంభన అని కూడా అంటారు. స్థిరత్వం పొందిన గ్రహం అని కూడా అంటారు. 2 రకాలుగాను అంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుంది? బుధుడు ఒకరోజు స్థిరంగా ఉంటాడు. రుజు మార్గం నుంచి వక్ర మార్గంలోకి వెళ్ళినా సరే, వక్ర మార్గం నుంచి రుజు మార్గంలోకి వచ్చే ఎప్పుడైనా సరే ఒకరోజు స్థిరంగా ఉంటాడు. ఇదే శుక్రుడైతే 1 నుంచి 2 రోజులు, బుధుడు 2 నుంచి 3 రోజులు, గురుడు 5 నుంచి 7 రోజుల దాకా స్థిరంగా ఉంటాడు. అదే శని 6 నుంచి 7 రోజుల మధ్యలో స్థిరంగా ఉంటాడు. 6 కానీ 8 కానీ అప్పటికప్పుడు జ్యోతిష్య శాస్త్ర పండితులు దీన్ని విశ్లేషించి ఫలితాలు దీన్ని విశ్లేషించి ఆ రోజుల లెక్క మనకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఆ శాస్త్రంలోకి వెళ్ళబోవట్లేదు. ఈ గ్రహ స్తంభన లేకపోతే స్థిరత్వం పొందిన గ్రహాలు, నేను ఈ 2 రకాల పదాల్లో ఏది వాడినా సరే 2 ఒకటే. స్థిరత్వం పొందడం అన్నా సరే, గ్రహం స్థిరంగా ఉన్న గ్రహం అన్నా సరే ఒకటే, స్తంభించిన గ్రహాలైనా 2 ఒకటే. చాలామంది ఏమనుకుంటూ ఉంటారు అంటే, ఈ స్థిరత్వాన్ని పొందిన గ్రహాలు ఎలాంటి ఫలితాలని ఇవ్వవు, అవి నిరుపయోగం అనుకుంటూ ఉంటారు. యాక్చువల్‌గా ఇది వాస్తవంగా ఇది పెద్దగా ఆధారపడదగ్గ సమాచారం కాదది. ఎందుకంటే మనం ఎక్కడికైనా చాలా దూరం వెళ్ళాలి. చాలా దూరం వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కడో హోటల్ దగ్గరో ఎక్కడో మనం టీ కోసమో, కాఫీ కోసమో, టిఫిన్ కోసమో ఆగుతూ ఉంటాం. అంటే మన ప్రయాణంలో ఒక దగ్గర మనం కొంచెం స్థిరత్వాన్ని పొందామన్నమాట. నిశ్చలంగా ఉన్నాం ఒక దగ్గర. అంటే ఆ సమయంలో మనం ఏం చేస్తాం? మనం చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి, అంతవరకు చేసిన పనులేంటి, ఇక ముందు జరిగిన తప్పుని మనం ఎలా సరిదిద్దుకుని ఎలా సరైన దారిలో వెళ్ళాలి, లేకపోతే జరిగిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి, ఇలాంటివన్నీ మనం ఆ సమయంలో ఆలోచించుకుంటూ ఉంటాం. ఈ గ్రహాలు కూడా చేసే పని అదే. అవి స్థితమైన స్థానాలు కానీ, వాటితో ఏ గ్రహాలతో యుతి చెంది ఉన్నాయో ఆ గ్రహాలు కానీ, ఆ గ్రహాల దృష్టిలు ఏ భావాల మీద పడుతున్నాయో ఆ భావాలు కానీ, ఈ గ్రహాలు స్థిరత్వం పొందిన సమయంలో అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చేందుకు కారణభూతం అవుతూ ఉంటాయి. పాజిటివ్ అవ్వండి, నెగిటివ్ అవ్వండి, 2 జరుగుతాయి. అంటే మంచి రిజల్ట్స్ ఇస్తాయని చెప్పి నేను కూడా చెప్పను. పాజిటివ్ అవ్వనివ్వండి, నెగిటివ్ అవ్వనివ్వండి, రిజల్ట్ అటైనా ఉంటుంది, ఇటైనా ఉంటుంది. అంటే డెఫినెట్‌గా ఏది చేయకుండా